మై సక్రపార సక్రపార శుక్రపా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేను అగ్నితీర్థం వెళ్తున్నాను. అగ్నితీర్థంలో స్నానం ఆచరించి అక్కడ నుంచి మన రామేశ్వర యాత్రను అయితే మొదలు పెడదాం. దర్శనానికి ముందు మనమైతే సముద్ర స్నానం అయితే చేయాలి. దీన్ని అగ్నితీర్థం అని కూడా అంటారు. వావ్, వ్యూ అయితే అద్భుతంగా ఉంది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి ప్లీజ్. డోంట్ ఫర్ మీ. నేను ఇందాక చేసింది నీలాభిషేకం. ఇక్కడ సముద్రపు మట్టితో శివుని అయితే శివలింగాన్ని తయారు చేసి నీలాభిషేకం అయితే చేయాలంట. నాకైతే తెలియదు, ఎవరో చెప్తే విన్నాను, ట్రై అయితే చేశాను. అండ్ ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి. లోపల 22 బావులు ఉన్నాయి. 22 బావుల్లో స్నానం చేయాలి. లోపలైతే కెమెరా అలో లేదు. చూసారు కదా, సముద్రానికి వెళ్ళిన దారిలోనే ఇలా బయటికి వస్తే లైన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ లాకర్ అన్ని ఇక్కడనే పెట్టేసి పోవాలంట. ఫోన్ అవి ఏం అలో లేదంట. చూద్దాం ఏం జరుగుద్దో. సామాన్లన్నీ ఇక్కడే పెట్టేసి లోపలికి అయితే వెళ్దాం. ఇరవై 22 బావులలో స్నానం చేయడానికి దారి అయితే ఇదే. చూస్తున్నారు కదా, ఇదే మండపం. ఇలాంటివి 3 అయితే ఉన్నాయి. వేటికి వాటి దానికి చరిత్ర అయితే ఉంది. ఇవైతే అద్భుతంగా ఉన్నాయి. అసలు మాటల్లో కూడా చెప్పలేము, అంత అద్భుతంగా ఉన్నాయి. లింగాలు చూస్తున్నారు కదా. ఈ మండపాలని అసలు ఎలా ఉన్నాయంటే మీ కళ్ళని మీరే నమ్మలేరు, అంత అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఒకసారి. ప్రపంచంలో ఇలాంటి అద్భుతాలు మరెన్నో ఉంటాయో లేదో నాకు తెలీదు. నేనైతే ఉండవు అనుకుంటున్నా. ఇలా అంత అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఒకసారి మీరైతే. చూస్తున్నారు కదా, 22 తీర్థాలలో స్నానం చేసి అక్కడ నుంచి బయటకు వచ్చి ఇలా బయటకు వస్తాం. ఇలా బయటకు అయితే వెళ్ళాలి. చూడండి, ఎవరికి తెలియకుండా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. చూస్తే మాత్రం ఫోన్ గుంజుకుంటారేమో. చూస్తున్నారు కదా, ఇలాంటి అద్భుతం మళ్ళీ చూస్తున్నదో కూడా తెలీదు.
ఇక్కడ రామాయణం మొత్తం ఇలా శిల్పాలపై ఇక్కబడైతే ఉంది చూడండి. నేను అన్నీ అయితే రికార్డ్ చేయలేదు ఎందుకంటే లోపలైతే అలో లేదు మనకు. రామతీర్థం రాముడి టెంపుల్. రాముడి టెంపుల్. నాగదోషం వాళ్ళు ఇక్కడ ప్రదక్షిణ చేస్తే నాగదోషం అయితే పోతుందంట. పంచముఖి హనుమాన్ టెంపుల్. ఇదైతే ధనుష్కోటి దగ్గర ఉండే 1964లో వచ్చిన తీవ్ర వరదల వల్ల మొత్తం ధ్వంసం అయిపోయింది. అందుకే ఈ విగ్రహాన్ని ఇక్కడికి అయితే తరలించారు. సాక్షి హనుమాన్ టెంపుల్. ఫ్లోటింగ్ రాక్స్. ఫ్లోటింగ్ రాక్స్. తులసి బాబా మఠం. నటరాజస్వామి టెంపుల్. అసలు నేనైతే దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా తీస్తున్నా. ఇది చూస్తున్నారు కదా క్షీరసాగర మదనంది, అసలు అద్భుతంగా ఉంది. ఇది కృష్ణాలయం, రాధాకృష్ణుల టెంపుల్ ఇది. నేనైతే అసలు స్టన్ అయిపోయా. నైటే చూసా, నైటే వీడియో తీద్దాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడైతే లైట్ ఉండే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ లైట్ లేకపోయిండే, అందుకే నేను నైట్ తీయలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ వచ్చా. ఇలాంటి అద్భుతాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఖచ్చితంగా రామేశ్వరం రండి, ఇది ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం దర్శనానికి. చూస్తున్నారు కదా స్వామి వారి గోవర్ధనగిరి ఎలా ఎత్తుతున్నారో, అద్భుతంగా ఉంది కదా. నేను స్టన్ అయిపోయా దీన్ని చూసి, నేను చూస్తానని కూడా అనుకోలేదు. అండ్ చూశారు కదా ఇది రాధాకృష్ణుల టెంపుల్. ఈ టెంపుల్ మీద అయితే స్వామి వారి మొత్తం ఆయన జీవితాన్ని అంతా బొమ్మల విధంగా చూపించారంట. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చూడండి అసలు అద్భుతంగా ఉంది. లోపలైతే శ్రీకృష్ణుల వారి జీవితాన్ని అయితే విగ్రహాల రూపంగా అయితే చేసి లోపలైతే పెట్టారంట. నాకు తెలీదు. ఎంట్రీ అవ్వగానే మనకు శివయ్య కనిపించారు, నా దేవుడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, వావ్ సూపర్. చూస్తున్నారు కదా లోపలికి ఎంట్రీ అవ్వగానే వావ్. ఇది రామేశ్వరంలో రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించింది. అండ్ ఇది రామసేతు కడుతున్నప్పుడు చూశారు కదా, ఆయన జైల్లో పుట్టింది అండ్ స్వామివారు ఎంట్రీ ప్రత్యక్షమైంది. చూస్తున్నారు కదా వాసుదేవుడు శ్రీకృష్ణుని నది నుంచి, యమునా నది నుంచి వెళ్తున్నప్పుడు నాగుపాము అయితే పొడగా పడుతుంది కదా, వర్షం పడకుండా. చూస్తున్నారు కదా యశోదామాత శ్రీకృష్ణుల వారిని ఎత్తుకున్నప్పుడు శివయ్య అయితే అక్కడికి ప్రత్యక్షం అయ్యారు. చూస్తున్నారు కదా స్వామి వారు పాలన అయితే తాగుతున్నారు. అండ్ అందరు షాక్ అవుతున్నది. బలరాముడు యశోదామాతని చూపిస్తుంది, ఇగో కృష్ణుడు ఎలా తాగుతున్నాడు అని చెప్పి. అండ్ ఇలా ఎంట్రీ అవ్వగానే లోపలికి చూస్తున్నారు కదా ఆయన వెన్ననంతా దొంగలిస్తుంది. చూస్తున్నారు కదా అద్భుతంగా ఉంది. నేనైతే షాక్ అవుతున్నా. అసలు ఇలాంటి అద్భుతాన్ని చూస్తాను అనుకోలేదు, ఇక్కడ నాకు తెలీదు. వావ్ చూస్తున్నారు కదా నాగుపాము కళింగ పైన స్వామి వారు నాట్యం ఆడింది. అండ్ ఆయన కాలు గుర్తునైతే ఆయన పాము తల మీద అయితే విడిచిపెడతారు కదా, అదే ఇది. అండ్ చూడండి శ్రీకృష్ణుల వారు గోపికలతో ఆడుకున్నది, వాళ్ళకి ఆట పట్టిస్తున్నది. చూస్తున్నారు కదా గోపికలంతా ఇక్కడ స్నానం చేస్తుంటే స్వామి వారు వాళ్ళ బట్టలు తీసుకొని వాళ్ళకు సదాయిస్తున్నారు.
చూడండి మీరాబాయి ఆయనని కీర్తిస్తున్నది శ్రీకృష్ణుల వారిని. సుర్దాస్ జీ సింగింగ్ పాట, సుర్దాస్ జీ ఆయన పాట పాడుతున్నారు. ఆయన శ్రీకృష్ణుల వారు అయితే ఆయన పాటని తిలకిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి రాధాకృష్ణుల వారు ఎలా ఎంత అద్భుతంగా ఉందో. శ్రీకృష్ణుల వారు గోపికలతో బోట్ ని అయితే రైడ్ చేస్తున్నారు. చూడండి స్వామి వారు గోపికలతో నృత్యం ఆడేది చూస్తున్నారు కదా. అందరి గోపికలతో ఒకేసారి ఆయన డాన్స్ చేశారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడ చేశారు. చూడండి ఆయన మిత్రుడైన సుధామ ఆయన దగ్గరికి రాగానే ఆయన కాళ్ళు అయితే పడతారు కదా, కాళ్ళు కడుగుతారు కదా, ఆ సీన్ అదే. చూడండి మాత ద్రౌపదిది చీరలాగే సన్నివేశం ఇది చూస్తున్నారు కదా. అండ్ ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా, ఆయన ఎలా అయితే అందిస్తున్నారో. ఆయన విశ్రాంతి తీసుకున్నది. లక్ష్మీదేవి ఆయన కాళ్ళు అయితే పడుతున్నారు. స్వామివారు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథాన్ని నడిపించే సన్నివేశం ఇది. బాబా 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 ఆయన అసలు అవతారాన్ని, అసలు రూపాన్ని అర్జునుడికి చూపించే సన్నివేశం ఇది. చూడండి నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా ఇంత అద్భుతాన్ని చూస్తానని. ఇక్కడ ఖాళీ కేవలం 10 రూపాయలు మాత్రమే టికెట్. 10 రూపాయలే కాదు, 10 లక్షలు పెట్టినా ఇంత అద్భుతాన్ని ఎక్కడ చూడలేం. శ్రవణ కుమారుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎత్తుకుంటూ వెళ్తున్న సన్నివేశం ఇది. అద్భుతం గైస్, అద్భుతం అంటే అద్భుతం ఇది. శ్రీకృష్ణుల వారి జీవితాన్ని మొత్తాన్ని ఇక్కడైతే రచించారో చూడడానికి నాకైతే 2 కళ్ళు చాలట్లేదు, ఇంకో 2 కళ్ళు కావాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అద్భుతాన్ని చూస్తానో లేదో కూడా నాకు తెలీదు. చూస్తున్నారు కదా శ్రీ రాధాకృష్ణుల వారైతే అక్కడ ఉన్నారు. చూస్తున్నారు కదా చేపలు అయితే లోపల ఫుల్గా ఉన్నాయి. ఇది లక్ష్మణ తీర్థం. చూడండి ఇక్కడ నుంచి అక్కడ అంతుంది, లోపలికి అయితే ఎంట్రీ లేదు, అందుకే ఇక్కడ నుంచి చూపిస్తున్నా. చూడండి చేపలు ఎంత ఉన్నాయో కనిపిస్తుంది కదా. అదే టెంపుల్లో ఫోటో వీడియో అయితే అలవ్ లేదు, అందుకే లోపలైతే తీసుకెళ్ళట్లేదు. మిత్రులారా నేనైతే ఇప్పుడు గంధమదన పర్వతానికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ హనుమంతుడు ఆయన విశ్వరూపాన్ని ఆయనలో ఉన్న శక్తిని తెలుసుకుంది. అక్కడే ఆయనకి నీలో చాలా శక్తి ఉంది, నీకు శాపం అయితే ఉంది, దాని ద్వారా నీకు నీ శక్తి అయితే మర్చిపోయావు, నీలో చాలా శక్తి ఉందని ఆయన అక్కడే తెలిపారు. ఆంజనేయ స్వామి అక్కడి నుంచి ఆయన శరీరాన్ని విస్తరించి అక్కడి నుంచి లంకను అయితే బయలుదేరారు. అండ్ ఇంకోటి ఏంటంటే రాముడు లంకని మొదటిసారి చూసింది కూడా అక్కడి నుంచే. అండ్ స్వామి వారు ఆ పర్వతం పై నుంచే లంకను చూడడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ స్వామి వారి పాదాలు అయితే ఉన్నాయంట, అందుకే నేను అక్కడికైతే వెళ్తున్నాను. మనం ఉండే చోటు నుంచి 2 కిలోమీటర్స్ అయితే చూపించింది, అందుకే నేనైతే కాలినడకనైతే వెళ్తున్నాను. గుర్రాలను చూస్తున్నారు కదా, గంధమదన పర్వతానికి నడుచుకుంటూ వెళ్తుంటే గుర్రాలు అయితే కనిపించాయి. గంధమదన పర్వతానికి వెళ్లే దారిలో సాక్షి హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. చూడండి అసలు కళ్ళు చెదిరిపోతాయి, మీకు కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. చూస్తున్నారు కదా స్వామివారిని చూస్తున్నారు కదా మిత్రులారా. నేనైతే ఇప్పుడు గంధమదన పర్వతానికి అయితే వచ్చాను. చూడండి
ఈరోజు మనం దర్శనం చేసుకునే లాస్ట్ ప్లేస్ ఇదే. అండ్ వెళ్ళాల్సిన 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఒకటి విభీషణ తీర్థం అండ్ రెండోది ధనుష్కోటి. విభీషణ తీర్థం ఏంటంటే రామస్వామి వారు ఆయనని విభీషణుని రాజుగా పట్టాభిషేకం చేసింది అక్కడనే. చూడండి, లోపలైతే వీడియో అలో లేదు, ఇక్కడనే ఆపేస్తున్నా. చూడండి, స్వామివారికి అయితే పూజ చేసేసాను, అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఈ రోజైతే ప్లేసెస్ అయితే అయిపోయాయి, చూస్తున్నారు కదా. అండ్ పైకి అయితే వెళ్తున్నాను, పైన ఏముందో తెలీదు. పైన అయితే ఏం లేదు, కాకపోతే మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ నుంచి. అండ్ చూస్తున్నారు కదా స్వామివారి టెంపుల్ అది. ఇక్కడ నుంచి సముద్ర తీరం ఇదంతా. అండ్ ఈ అడవి ఉంది కదా, ఈ అడవి దాటేస్తే అవతల ఉండేది మొత్తం అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, చూడండి. మనం ఇలాగే వచ్చాం, అక్కడ నుంచి అయితే వచ్చాం మనం. ఇప్పుడు ఇలా వచ్చి ఈ మెట్ల మీదుగా లోపలికి అయితే వచ్చాం. సూపర్గా ఉంది వ్యూ, అద్భుతంగా ఉంది. గోమాతకి అయితే పైనాపిల్ పెట్టాము ఇందాకే, తింటుంది చూడండి. దీనికి కూడా పెట్టేశాం, అది కూడా తినేసింది. ఈ బాబాయ్ని జాంబవంతుడు చేశారంట, మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు. వాళ్ళకు దాహం వేస్తుంటే ఈ సముద్ర తీరం కదా, నీళ్లు లేక దీని అయితే సృష్టించారంట. ఒక దెబ్బకి బావ అయితే ఏర్పడిందంట, మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మిత్రులారా, చూస్తున్నారు కదా, ఇది సుగ్రీవుడు తీర్థం, కోనేరు సుగ్రీవుడిది. అసలు దీన్ని పట్టించుకునే వారే లేరు, దీన్నే కాదు దేన్ని పట్టించుకునే వారే లేరు ఇక్కడ. ఇలా దారిలో వెళ్తుంటే బోర్డు చూసి ఆగానంతే, నాకు తెలియదు. ఇది చూస్తున్నారు కదా బోర్డు, సుగ్రీవుడు తీర్థమని. అండ్ మిత్రులారా, నేనైతే ఇప్పుడు ధనుష్కోటికి అయితే వెళ్తున్నా. ఇదే విభీషణ తీర్థం. శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసింది ఇక్కడ కోదండరామస్వామి టెంపుల్ అని పిలుస్తారు. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్. చూస్తున్నారు కదా, 1964లో వచ్చిన ఒక్క సునామీ ఊరి మొత్తాన్ని డ్రెస్సింగ్ చేసి పడేసింది. బ్రదర్ అండ్ చూస్తున్నారు కదా, మనమైతే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాం. అండ్ లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా కూడా ఇదే, చూడండి గాయ్స్.
చూస్తున్నారు కదా శ్రీలంక అయితే ఇక్కడ నుంచి 18 మైల్స్ అంటే దాదాపు 29 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఆయన ఎల్లుని మొత్తం ఐటమ్స్ మొత్తం ఫుల్గా నింపేశారు. ఐ మీన్ ఒక మ్యూజియం అయితే చేశారు చూడండి. చూస్తున్నారు కదా ఇదే పిల్గ్రిమ్స్ రెస్ట్ హాల్. ఇక్కడ స్టే చేయడానికి ఫ్రీయే, కానీ మీకు లాకర్ లో కావాలంటే మాత్రం 50 రూపీస్ పే చేయాలి. ఎందుకంటే మీ వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని సేఫ్ గా ఉంచుకోవడానికి పర్ డే 50 రూపీస్. ఐ మీన్ 24 అవర్స్ కి. ఆపోజిట్ లోనే రైల్వే స్టేషన్ ఉంది, కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్. దానికి ఆపోజిట్ లోనే పిల్గ్రిమ్స్ రెస్ట్ హాల్ ఉంది. అండ్ ఇక్కడ అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి. మీరు వచ్చే వాళ్ళు డైరెక్ట్ రైల్వే స్టేషన్ లో దిగి ఇక్కడికైతే రావచ్చు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకావా? కాదు కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకా. ఓకే